నమస్తే. విశాఖ విమానాశ్రయానికి ఒక పెద్ద పేరు ఒకటి ఉన్నది. పేరు ప్రఖ్యాతులు 44 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విశాఖ విమానాశ్రయం ఈరోజు ఫైనల్కి చేరుకున్నది. ఈరోజు ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి మారిపోతున్నది. ఇది ఇట్లా మారటం వల్ల ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే విశాఖ ఒక ఖ్యాతి ఉన్నది. విశాఖపట్నం అంటే ఒక ఎయిర్పోర్ట్కి ఇక్కడ ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి ఎయిర్పోర్ట్ మొత్తం అంతా చూసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ ఇక్కడ జరిగినటువంటి తతంగం అంతా చూస్తూ ఉంటే ఒక చరిత్ర కలిగినటువంటి ఎయిర్పోర్ట్ని ఇక్కడ నుంచి భోగాపురానికి మార్చడం వల్ల డొమెస్టిక్ కూడా లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతుందని తెలుస్తున్నది. ఇప్పటికే 70% పీపుల్ అంతా కూడా వైజాగ్, విజయనగరం, ఇక్కడ అనకాపల్లి జిల్లాల నుంచి ఎక్కినటువంటి ఎయిర్పోర్టు ఇప్పుడు ఇక్కడ నుంచి మార్చడం వల్ల 30% ఎక్కినటువంటి శ్రీకాకుళం, విజయనగరం ప్రయాణికుల కోసం ఎయిర్పోర్ట్కి తరలిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నది. దీని మూలంగా ఇప్పటికీ ఇబ్బందులకు గురే అవకాశం ఉన్నాయని చెప్తుంది. డొమెస్టిక్ కనీసం విశాఖ ఎయిర్పోర్ట్ని ఇక్కడ నుంచి కొనసాగించాలని చెబుతూ ఉన్నారు. అయినా సరే డొమెస్టిక్ కాదు అని చెప్పి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కలిపి భోగాపురానికి మార్చడం వల్ల ఇక్కడ 70% పీపుల్ అంటే సుమారుగా 7,000 మంది ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే రోజుకి 10,000 మంది ప్రయాణికులు ఇక్కడ పర్యాటకు వెళ్తూ ఉంటారు. అట్లాగే 70% వైజాగ్ సిటీ, గాజువాక, అనకాపల్లి సిటీ నుంచి మాత్రమే ఎక్కువ ప్రయాణికులు వెళ్ళే అవకాశం ఉన్నది. అట్లాంటిది ఇక్కడి నుంచి భోగాపురం వెళ్ళాలనుకున్నా ఇక్కడ గాజువాక నుంచి కానీ, అనకాపల్లి నుంచి కానీ, విశాఖ సిటీ నుంచి వెళ్ళాలనుకున్నా కనీసం 2.5 గంటల పాటు భోగాపురం వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇబ్బందులకు గురే అవకాశం ఉన్నది. డొమెస్టిక్ ఇక్కడే ఉంచాలి. డొమెస్టిక్ ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇప్పటికే దీని మీద పూర్తిగా వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా వరకు కూడా వ్యతిరేకించి ఇక్కడ నుంచి మార్చే ప్రయత్నం కూడా తప్పు అని చెప్పడం జరిగింది. ఒక నిమిషం వీడియో ఆఫ్ చేస్తాను. 46 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి విశాఖ ఎయిర్పోర్టు రోజుకి 10,000 మంది ప్రయాణికులు, 40 ఫ్లైట్లు వెళ్ళేవి. ఇక్కడ నుంచి చాలా అధునాతకమైనటువంటి విశాఖ జిల్లాలోని చరిత్ర ప్రఖ్యాతి కలిగినటువంటి ఈ జిల్లాకి ఒక మూలమైనటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ని మార్చడం చాలా తప్పుదం అని చెప్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుపుడు కూడా కనబడతారు. 46 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఎయిర్పోర్టులో ఇట్లాంటి ఎయిర్పోర్ట్ని ఇక్కడ నుంచి మార్చి ఇక్కడ డొమెస్టిక్ కనీసం పెట్టండి, ఇంటర్నేషనల్ భోగాపురంలో పెట్టుకోండి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. 70% పీపుల్ ఇక్కడి నుంచి ఒక పక్క గాజువాక, మరో పక్క విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తున్నారు. 30% పీపుల్ మాత్రమే శ్రీకాకుళం, విజయనగరం నుంచి వస్తూ ఉంటారు. అట్లాంటి రద్దీగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విశాఖ ఎయిర్పోర్టు అంత ఖ్యాతి చెందినటువంటి ఎయిర్పోర్ట్ని మార్చడం ఏమనుకుంటున్నారు? అసలు ఇలా చేయటము ప్రభుత్వం నిరంకుశ వైఖరి అనుకుంటారా? ఏమనుకుంటున్నారు మీరు? సార్, డెఫినెట్గా ఇది దుర్మార్గం. ఇది ఎందుకంటే ప్రజలకి ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్తో అనుభవం ఉంది. మరి వేళ రాత్రితో మేము తెంపేస్తామని చాలా బాధాకరం. ముఖ్యంగా ఇక్కడ కార్మికులు కొన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి భద్రత లేకుండా, ఏమీ లేకుండా మూసేయడం చాలా దారుణం. ఒకటే కోరుతున్నాం, కనీసం కొన్ని ఫ్లైట్లు కొనసాగి కోరుతున్నాం. ఎందుకంటే మీరు కనెక్టివిటీ డెవలప్ చేయకుండా, ఏమీ చేయకుండా మూసేటువంటిది ప్రజల్ని నైవంచన చేస్తున్నారు. మేము కోరేది ఒకటే, కనీసం హైదరాబాద్ 2 ఫ్లైట్లు, తిరుపతి 1 ఫ్లైటు, బాంబే 1 ఫ్లైటు, విజయవాడ 1 ఫ్లైట్. ఎందుకంటే విజయవాడ ఫ్లైట్ ఎవరు అక్కడికి వెళ్ళి ఎక్కరు. సో విజయవాడ 0 అయిపోతుంది. మరి ఎందుకు మోస్తారో తెలియట్లే. ఏదో అభివృద్ధి అంటే విశాఖ ఎయిర్పోర్ట్ మూసేయటమా? మరి గతంలో ఏమన్నారు, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు. మరి విశాఖపట్నం జిల్లాకి ఇంతమంది ఉన్న జిల్లాకి ఎయిర్పోర్ట్ లేదంటే ఏమనాలి? అది విజయనగరం జిల్లా, కానీ ప్రజలు మోసం చేస్తూ అది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటున్నారు. అది విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్, కానీ విజయనగరం జిల్లా ఎప్పటికే కాదు విశాఖపట్నం. కానీ ఇంత నైవంచం మోసం ఎప్పుడు చూడలేదు. డెఫినెట్గా కోరిక ఒకటే, రేపు అసెంబ్లీ ఉంది, డెఫినెట్గా కొన్ని ఫ్లైట్లు కొనసాగించి డిమాండ్ చేస్తాం. ఇది మా కోసం కాదు, 30 లక్షల మంది ప్రజల అభిమానం. మరి ర్యాలీ ప్రభుత్వం మోసం చేస్తుంది, కార్మికులు మోసం చేస్తుంది. డెఫినెట్గా ఇది జీవీఎంసీ పత్రం నాది కాకపోతుంది. మేము ఒకటే కొడతాం, ఇప్పటికైనా సరే మనసు మార్చుకొని కొన్ని ఫ్లైట్లు ఈ కార్మికుల దృష్టి ఉంచుకొని కోరుతున్నాం. ఇప్పటికే కూటమిలో ఏదైతే బీజేపీ ఏదైతే నేత ఉన్నారో విష్ణుకుమార్ రాజు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. అయినా సరే అట్లాంటి కీలకమైనటువంటి నేతకు కూడా సంబంధం లేకుండా చేసేసి భోగాపురం ఎయిర్పోర్ట్ని అక్కడ ఓపెన్ చేసుకున్నారు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు రాజకీయ ప్రయోజనాలతో చేస్తున్నారు అనుకుంటున్నారు కూటమి నేతలు, లేదనుకుంటే ఒక టీడీపీ ప్రయోజనాల కోసం చేద్దాం అనుకుంటున్నారా? సార్, కేవలం ఇక్కడ కూటమి పేరుకే తప్ప జనసేనకి, బీజేపీకి విలువ లేదని స్పష్టంగా కనబడుతుంది. మరి ఇప్పటికైనా సరే రేపు అసెంబ్లీలో గలమెత్తం కోత ఇప్పుడే మనం చూసాం. విష్ణుకుమార్ రావు కూడా ఆయన కూడా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా సరే అలాంటి వాళ్ళు కూడా నొక్కేస్తున్నారంటే ఎటు వెళ్ళిపోతున్నాం. సో మాట్లాడి గొంతు నొక్కేస్తున్నారు. డెఫినెట్గా వీళ్ళ కోసం మాట్లాడిన నాయకుడు విశాఖపట్నం ఆయన ఒకలే.
ఆయన నొక్కేస్తారంటే మరి ఏం చేస్తాం? డెఫినెట్గా చెప్తాను, విష్ణు కుమార్ గారి డిమాండ్, ప్రజల డిమాండ్, తెలుగు స్టేట్ డిమాండ్, ఈ విషయం ఏర్పాటు కొనసాగించకపోతే చంద్రబాబుకి పత్రం ఖాయం మనం చేస్తున్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ఒక పక్క చూస్తూ ఉంటే ఒక మూలమైనటువంటి విశాఖ జిల్లా, దేశంలోనే చరిత్ర కలిగినటువంటి విశాఖ జిల్లా, అభివృద్ధి జరిగినటువంటి జిల్లాని ఇక్కడి నుంచి తీసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ మారుస్తాము, ఇది ఇంత ఖ్యాతి చెందింది, ఇంత ఇంటర్నేషనల్గా ఇంత వైభవం జరిగినటువంటి జిల్లాకి మూలమైనటువంటి ఎయిర్పోర్ట్ని మార్చిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు నీళ్లు తాగుతూ ఉత్తరాంధ్ర జిల్లాలని మొత్తం డబ్బుల్ని తీసుకుంటూ దోచుకుంటూ ఇట్లాంటి పన్నాంగాలు పడినటువంటి నేతలని ఏమనుకోవాలి? మీరు ఏ విధంగా చూస్తారు? ఇది డెఫినెట్గా ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధి దద్దోలని మరోసారి స్పష్టం అవుతుంది. వాళ్ళకి సొంత ప్రయోజనాలు తప్ప ప్రజల గురించి కానీ కార్మికుల గురించి ఆలోచించే అవసరం లేదు. మనకి ఏంటి లాభం? మనకు లాభం వస్తే చాలు, వీళ్ళు ఏమైపోతే మనకెందుకు? సో ప్రజలు ఆంధ్రప్రదేశ్లోనే 5 లక్షల మంది గెలిపించి ఎంపీని, మరి ఇక్కడ ఎమ్మెల్యేని కూడా హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు. ఇక్కడ సెకండ్ ఎమ్మెల్యే గంటాసు ఇచ్చారు. మరి ఈరోజు ఇంతమంది ప్రజలు ఇచ్చినా సరే వాళ్ళ నమ్మకాన్ని ఉమ్మ చేశారు. డెఫినెట్గా నేను చెప్తున్నాను, భగవంతుడు చూస్తూ ఊరుకోడు. డెఫినెట్గా ఇక్కడ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి మోస్ట్ పవర్ఫుల్ గాడ్. డెఫినెట్గా భగవంతుడు ఉగ్ర నరసింహ రూపం చూపిస్తారు. డెఫినెట్గా పతనానికి నాంది కావుతుంది. డెఫినెట్గా చంద్రబాబు ఇప్పటికైనా సరే రాత్రి మనసు మార్చుకొని కనీసం కొన్ని ఫ్లైట్లైనా కొనసాగిస్తా అని చెప్పి రేపు అసెంబ్లీలో ప్రకటన చేయమని చెప్పి తెలుగు డిమాండ్, ప్రజల తరఫు డిమాండ్ చేస్తున్నారు. రేపటితో ఇది లాస్ట్ అంటున్నారు, ఇది అంతా మొత్తం కూడా మోగబోతుందని చెప్తున్నారు. ఇంతమంది ఈ కార్మికుల పరిస్థితి ఏమంటారు మీరు? ఇప్పటికీ ఐసీయూలో మాత్రమే ఉంది. అందువల్ల ఇంకా భగవంతుడు లీలా మాయలు ఇంకా మనం పోలే. డెఫినెట్గా అర్ధరాత్రి మాయ జరగవచ్చు, చంద్రబాబులో ఒకసారి సరికొంచెం మార్పు రావచ్చు అని చూద్దాం. రాకపోతే పత్రం అసలు డెఫినెట్గా ఆశ ఉంది. ఐసీయూలో ఉంది. ఐసీయూలోనే పేషెంట్ బతుకుతారా పోతారని రేపు మార్నింగ్ 7 o'clock తెలుస్తుంది రేపు అసెంబ్లీలో. సో డెఫినెట్గా అసెంబ్లీ కోసం ఎదురు చూస్తాం. అసెంబ్లీలో న్యాయం చేస్తారని, ఒకవేళ న్యాయం చేయని పక్షంలో మాత్రం ఒక్కొక్క కార్మికులకి ₹1,00,00,000 డిమాండ్ చేస్తాం. ఇది ఇప్పుడు విశాఖ జిల్లా ఖ్యాతి చెందినటువంటి ఇట్లాంటి కార్మికులకి న్యాయం జరగాలి, కార్మికులకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్లాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కార్మికులు న్యాయం జరగకపోతే కోటి పరిహారం ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏవియేషన్ మినిస్టర్ కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, వీళ్ళందరికీ కూడా ఎంతమందికి చెప్పినా సరే మా వాదన వినట్లేదు, ఇష్టానుసారంగా చేశారు. ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ మార్చడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అక్కడ వందలాది ఎకరాలు కొనుక్కున్నటువంటి రాజకీయ బడా నేతలంతా కూడా ఒక వ్యాపార పరంగా మాత్రమే భోగాపురం ఎయిర్పోర్ట్ మార్చుకున్నారని డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క ఇక్కడ తెలుగు శక్తి అధ్యక్షులు కూడా ఇదే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ₹1,00,00,000 పరిహారం చెల్లించాలి, కార్మికులకు న్యాయం జరగాలి, కార్మికుల పక్షాన్ని నిలబడవలసిందే, ప్రభుత్వం దిగి రావాల్సిందని చెప్పేసి ఐసీయూలో ఉన్నటువంటి విశాఖ ఎయిర్పోర్టు ఫైనల్ మినిట్లోనైనా బతికించాలని చెప్పేసి బీవీ రామ్ డిమాండ్ చేశారు. థ్యాంక్ యూ.